బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కారు పార్టీకి ఉద్యమ నేతలు గుడ్ బై చెప్పారు. స్వరాజ్య సాధన కళ సాకారం కోసం ఉద్యమ పార్టీలో చేరామని, అయితే ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ పనిచేయకపోవడంతో పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. గతంలో బీఆర్ఎస్లో అందరూ ఉద్యమ నేతలే ఉండేవారని, కానీ ప్రస్తుతం ఉద్యమ ద్రోహులతో పార్టీ నిండిపోయి ఉందని అన్నారు. ఇక ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కారు పార్టీకి ఉద్యమ నేతలు గుడ్ బై చెప్పారు. స్వరాష్ట్ర సాధన కళ సాకారం కోసం ఉద్యమ పార్టీలో చేరామని, అయితే ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ పనిచేయకపోవడంతో పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. గతంలో బీఆర్ఎస్లో అందరూ ఉద్యమ నేతలే ఉండేవారని, కానీ ప్రస్తుతం ఉద్యమ ద్రోహులతో పాటు నిండి ఉందన్నారు. ఇక ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీకాంత్, చెప్పండి, బీఆర్ఎస్కి ఇది షాక్ న్యూస్గా చెప్పొచ్చా? తప్పకుండా లక్ష్మీనాథ్, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు కూడా పార్టీ ప్రతిష్ట మసకబారుతుందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే కాళేశ్వరంతో పాటు ఇంకా ఇతరత్ర అంటే కరీంనగర్ నగరంలో ఏదైతే జిల్లా కేంద్రంలో కార్పొరేటర్ల అరెస్టు, అక్రమాలు, భూదందాలపై పెద్ద ఎత్తున ఇప్పటికీ పదుల సంఖ్యలో కూడా కార్పొరేటర్లు అరెస్ట్ అవ్వడం కూడా జరుగుతోంది. అది నిన్న ఏదైతే రామగుండం, పెద్దపల్లి జిల్లా రామగుండంలో దాదాపు 15 మంది కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ రోజు ఉద్యమాలకు ఇలా అయితే జగిత్యాల జిల్లాకు సంబంధించి ఉద్యమకారులంతా బాయ్ బాయ్ చెప్తున్న పరిస్థితి. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ గానే చెప్పవచ్చు. ఉద్యమ పార్టీకి ఉద్యమకారులు బై బై చెప్తున్నారు. ఏదైతే స్వరాష్ట్ర కళ సాకారం కోసం నినాదించిన గొంతుకలను అధికారంలో ఉన్నప్పుడు విస్మరించారంటూ కూడా వాళ్ళంతా ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఉద్యమ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించిన అసలు సిసలు ఉద్యమకారులను ఏమాత్రం పట్టించుకోలేదంటూ కూడా వాళ్ళంతా మండిపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన ఈ సమావేశంలో గులాబీ పార్టీ తొలితరం నాయకులు, అంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పనిచేస్తున్న పార్టీ ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఒక ఉద్యమ పార్టీగా ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీని తమ తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్ర సంకల్పం నెరవేరుతుంది అని పార్టీకి ఆకర్షితులై చేరిన వారంతా కూడా తమను లెక్క చేయలేదంటూ వాళ్ళంతా ఈ రోజు ఆ పార్టీకి రాజీనామా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఏదైతే దశాబ్ద కాలంగా అధికారంలో ఉండి కూడా తమను ఏ రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. పక్క పార్టీలో నుండి వచ్చిన వాళ్ళకి మాత్రం అందలం ఎక్కించారంటూ కూడా వాళ్ళు ఒక మండిపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే వారికి ఏదైతే గుర్తింపు, అంటే ఏ రోజు ఉద్యమంలో పాల్గొనని వ్యక్తులను గుర్తించి వారిని అందలం ఎక్కించారు, కానీ తమను మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదంటూ వాళ్ళంతా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు లక్ష్మీనాథ్. అయితే ఏ పార్టీలోకి వెళ్తామనేది భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళంతా ఒక చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముందు ఈ రకంగా జరగడం బీఆర్ఎస్కి పెద్ద షాక్ అని చెప్పొచ్చా? మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళతో బీఆర్ఎస్ మంతనాలు జరుపుతుంది. ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంతనాలు జరగడం కావచ్చు, ఇటువైపు ఈ రకంగా సీనియర్ తెలంగాణ ఉద్యమకారులు దూరం, ఎలా చూడాలి ఈ రెండింటిని? తప్పకుండా ఏదైతే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట మసకబారుతుంది. దాదాపు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం అంటే అభ్యర్థులు పోటీ చేయడంలో రహస్య సమాచారం మేరకు అయితే కరీంనగర్ లో ఉమ్మడి జిల్లాలో 2 పార్లమెంట్ సెగ్మెంట్లు ఉంటాయి. ఇందులో గాను ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి కూడా వెనుకాడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పేసి గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఎక్కడ కూడా అంటే దాదాపు పార్టీ మసకబారిపోతుండడంతో ఇతర పార్టీల వైపు ఆశగా చూస్తున్న నేతలు మళ్ళీ లోక్సభ ఎన్నికల సమయంలో అనవసర ఖర్చులకు తడిసి మోపెడతాయంటూ కూడా వాళ్ళు ఈ పార్టీలో ఉంటే తమకు భవిష్యత్తు లేదంటూ కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇందుకు సంబంధించి ఇతర పార్టీలు అంటే ఏదైతే మీరు అన్నట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలాంటి వారిని చేర్చుకుని తమ మైలేజీ పొందడం కొరకు కూడా అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఇదంతా కూడా గతంలో ఏదైతే ఇతర పార్టీ నుంచి
పెద్ద పెద్ద నేతలంతా వలవేసి తమ పార్టీలోకి లాగడం గత 10 సంవత్సరాల నుంచి జరిగిన విషయం. అయితే ఇటీవల కాలంలో ముఖ్య నేతలతో పాటు కింది స్థాయి క్యాడర్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలు వెళ్తుండడం అయితే గమనార్హం. అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మొదట్లో చూపించిన పంతానే ఇప్పుడు అదే పార్టీ నాయకులు ఆ పార్టీని వీడి పక్క పార్టీలోకి వెళ్తున్నారని చెప్పవచ్చు లోక్నాథ్. థ్యాంక్ యూ శ్రీకాంత్.